ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా బాధాకరమైన వార్త. 37 మంది చిన్నారుల్ని కాపాడారు అధికారులు. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో ఈ దారుణం జరిగింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తుకు కమిటీని కూడా నియమించారు. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఝాన్సీలో అంటే మహారాణి మెడికల్ కాలేజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మెడికల్ కాలేజీలోని నైనిటాల్ వార్డులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా చెలరేగిన మంటల్ని గుర్తించలేకపోయారు. అది కూడా సమయం ఆడ్ టైమింగ్ కావడంతో బహుశా ఎవరు గుర్తించలేకపోయారు. కానీ ఆ వార్డులో ఉన్నది చిన్నారులు, పసిపిల్లలు. వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టి అక్కడికి వచ్చేలోపే దారుణం జరిగిపోయింది. 10 మంది నవజాత శిశువులు సజీవ దహనమైపోయారు. ఆ కుటుంబాల కన్నీటి వ్యధ ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. పేరెంట్స్ రోదనలు మనం అర్థం చేసుకోవచ్చు. 10 మంది సజీవ దహనం అయితే 37 మంది చిన్నారుల్ని అతి కష్టం మీద కాపాడారు. అంటే ప్రస్తుతం ఆ వార్డులో ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, ఏమిటి అనే వివరాలు ఇంకా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ భీతావహమైన వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోరం ఇది. ఝాన్సీలో అంటే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెడికల్ కాలేజ్లోని నైనిటాల్ వార్డులో మంటలు చెలరేగాయి. 37 మంది చిన్నారుల్ని అతి కష్టం మీద కాపాడారు. కానీ 10 మంది నవజాత శిశువుల్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వారు సజీవ దహనం అయ్యారు. అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. గర్భిణుల్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తు కూడా ఆదేశించారు. కమిటీని నియమించారు. ప్రభుత్వానికి ఆ కమిటీ ఒక నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్లోని ఇలాగే గతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది. బహుశా అప్పుడు కరోనా టైం అయి ఉంటుంది. బికాజ్ వీ స్టిల్ రిమెంబర్ అప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ ఇలాగే ఒక విచారం వ్యక్తం చేశారు. అప్పుడు కూడా పిల్లల హాస్పిటల్లోనే మంటలు చెలరేగాయి. అప్పుడు కూడా ఘోరం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం పిల్లల ఐసీయూలో రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో ఐసీయూ మొత్తం పొగతో నిండిపోయింది. వైద్యులు, సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి మొత్తం 37 మంది చిన్నారుల్ని సురక్షితంగా కిటికీల నుంచి బయటకు తీసుకువెళ్లారు. పిల్లల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణం మొత్తం హృదయ విదారకంగా మారిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగుంటాయని ప్రాథమికంగా అంచనాకొచ్చారు అధికారులు. మరోవైపు గాయపడ్డ చిన్నారులకి అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. कहाँ के रहने वाले हो? कब हुआ था बच्चा? कब हुआ? शनिवार दिन 8 बजे सवेरे बच्चा हुआ था हमारे बच्चे के आगे लगा दी। आप वहाँ थी उस समय?